నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్యోతి బద్రి. ఇక్కడ సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను భారతీయ వరి పరిశోధన సంస్థలో. నేను ప్లాంట్ బ్రీడర్ నండి. సో ఇక్కడ నేను అందరికీ రైతులకి ఈరోజు మేము మా సంస్థ రైతు దినోత్సవం జరుపుతున్న సందర్భంగా వచ్చిన రైతులందరికీ ఇక్కడ మేము డెవలప్ చేసిన వెరైటీస్, కొత్తగా తయారు చేసిన ఈ పాతవి అంటే మా సంస్థ నుంచి విడుదల చేసిన ఇప్పటివరకు విడుదల చేసిన వాటిలలో కొన్నిటినంటే ఇక్కడ నేను మెయింటెనెన్స్ బ్రీడింగ్ చేస్తాను. అంటే సీడ్ ప్యూరిటీ గురించి ఈ ప్లాట్ నేను మెయింటైన్ చేస్తానండి. సో అందులో నేను కొన్ని 4 రకాలు వేశాను. డిఆర్ఆర్ ధాన్ 79, డిఆర్ఆర్ ధాన్ 48, డిఆర్ఆర్ ధాన్ 87 అనేది కొత్తగా డెవలప్ చేశానండి. అంటే నాతో పాటు ఇంకా కొంతమంది బ్రీడర్స్ ఉన్నారు. సో దీంట్లో నేను ప్రధానంగా నేనున్నాను ఈ డిఆర్ఆర్ ధాన్ 87లోను 79లోను. సో ఈ వెరైటీస్ నేను ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఈ ప్లాట్లో చూస్తున్నాను. అందుకే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ చూపిస్తున్నాము. సేమ్ మెటీరియల్ మీకు మళ్ళీ ఈ వన్ ప్లాట్లో కూడా ఉందండి. సో ఇక్కడ వచ్చేసి 79 అనేది హంస రకం. డిఆర్ఆర్ ధాన్ 79 అనేది హంస రకం. ఈ హంస రకంలో మనకి ఏంటంటే అగ్గి తెగులు తట్టుకుంటుంది, దోమ తట్టుకుంటుంది, ఉల్లికోడును తట్టుకుంటుంది, నీటి ఎద్దడి కూడా తట్టుకుంటుంది. ఇది 130 రోజుల పంట. 125 రోజుల నుంచి 130 రోజుల వరకు వస్తుంది. దాని తర్వాత వచ్చేసి డిఆర్ఆర్ ధాన్ 48 వచ్చేసి మనకి పాతదేనండి. 2018లో రిలీజ్ చేశాను దీన్ని. ఇది వచ్చేసి మనం దక్షిణాది రాష్ట్రాలకు రిలీజ్ చేశాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలకి విడుదల చేయడం జరిగింది. ఇది బీపీటీ రకం అండి. అంటే సన్నగా ఉంటుంది, చౌడు నెలల్లో వేసుకోవచ్చు, ఎండాకు తెగులు తట్టుకుంటుంది, ఇంకా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే చక్కెర శాతం తక్కువ ఉంటుంది. ఇందులో 51.1 అండి. ఇంకా వచ్చేసి హై జింక్ అంటే బయో ఫార్టిఫైడ్ రైస్ అని మీరు వినే ఉంటారు కదా. సో దీంట్లో వచ్చేసి 24 ppm ఉందండి పాలిష్డ్ రైస్లో. బ్రౌన్ రైస్లో వచ్చేసి 27 ppm ఉంటుంది. సో ఇది మనకి ఆరోగ్యపరంగా మేలైన రకం, రుచికరంగా కూడా ఉంటుంది. ఇక్కడ 87 గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. కొంచెం జరుగుతారా? 87 గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 87లో మనకి అత్యంత అధిక బియ్యం రికవరీ వస్తుంది. అది హెడ్ రైస్ రికవరీ అంటాం కదా, 72% ఉందండి. దీంట్లో ఎండాకు తెగులు, పాంపొడ తెగులు, మెడవిరుపు తెగులు, దోమను కూడా సమర్థవంతంగా తట్టుకుంది. ఈ 4టిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంట్లో ఏంటంటే మనకి దిగుబడి శాతం కూడా చాలా ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఇది మనం తక్కువ మోతాదులో ఫాస్ఫరం అంటే డిఏపి అది తక్కువ వాడినా కూడా ఇది మనకు అధిక దిగుబడిని ఇస్తుంది అనమాట. సో ఇది మనకి పంట కాలం వచ్చేసి 140 రోజులు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. ఇది ఎప్పుడైనా అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రావచ్చు. డిఆర్ఆర్ ధాన్ 87 అనే రకం.